తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కొడంగల్. ఎందుకంటే అది సీఎం నియోజకవర్గం. ప్రస్తుతం మనం సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు, రేవంత్ సైన్యం రాష్ట్ర అధ్యక్షులు, కొడంగల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నరసింహన్న మనతో పాటు ఉన్నారు. అయితే గత ప్రభుత్వం పైన ఉన్న విమర్శలు ఏదైనా క్వశ్చన్ చేయాలన్నా కూడా ముందుకు వచ్చి మాట్లాడేటట్లు, రేపు పొద్దున మా ప్రభుత్వం ఏర్పడుతుంది, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు, మన నాయకత్వం వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా మా నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి ఎప్పుడు చెప్తుండేవారు. మరి ఇప్పుడు అసలు కొడంగల్ నియోజకవర్గం ఏ స్థాయిలో డెవలప్మెంట్ ఉంది, కొడంగల్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అన్న ఉన్నారు. అన్న నమస్తే. ఏంది అంటే దాదాపు ఇంకా మీరు కన్న కలలు కావచ్చు, మీరు అనుకున్నట్టు మీ ప్రభుత్వం వచ్చింది, అన్న ముఖ్యమంత్రి అయ్యింది, ఏంది కొడంగల్ డెవలప్మెంట్? అయితే గడిచిన 10 సంవత్సరాల నుంచి ఈ కొడంగల్ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడనే విజన్తోనే పనిచేసినాం. నేను రేవంత్ సైన్ స్థాపించిన రోజు కూడా విజన్ 2023 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే ట్యాగ్ లైన్తోనే రేవంత్ సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వందలాది వేలాది మంది సైన్యం మిత్రులు ఈ ప్రయాణంలో భాగమైనరు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఏంటంటే ముఖ్యంగా మా కొడంగల్ బిడ్డలకు పిచ్చోళ్ళు అన్నారు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గెలుస్తాడా, ముఖ్యమంత్రి మేము కూడా మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా వాళ్ళకి అవసరమా అంటే ఈ స్థాయిలో వాళ్ళు ముందుకు వచ్చి నిలబడుతున్నారు, ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు, అవసరమా వాళ్ళకు క్వశ్చన్ చేయడం అనేది కూడా మాట్లాడారు. అయినా కూడా మీరు వెనక్కి తగ్గలే. అంటే మీరు ఏదైతే అనుకున్నారో అది జరిగింది, మీ కష్టానికి ఫలితం కూడా వచ్చింది. 2017లో హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారిని కక్షపూరితంగా ముఠాలు తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి వస్తే మేము హైదరాబాద్లో ఉద్యోగాలు వదిలేసుకొని రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడు, మన బతుకులు మారుతాయి, మన బొంబాయి బొగ్గుబాయిలలో పోయి మన పిల్లలు బతుకుతున్నారు, ఈ ప్రాంతానికి సాగునీరు వస్తుంది, తాగునీరు వస్తుంది, ఇక్కడ కాలేజీలు వస్తాయి, యూనివర్సిటీలు వస్తాయి అని మేము ఎన్నోసార్లు మోటివేట్ చేసినాం. ఎన్నో ప్రసంగాలలో కూడా ఇదే చెప్పినాం, ఎప్పుడైనా సరే కొడంగల్కు మంచి రోజులు వస్తాయి, అది రేవంత్ రెడ్డి గారి వల్లనే సాధ్యం అని చెప్పేవాళ్ళం. దేవుడు, ప్రకృతి, అదేవిధంగా ఈ ప్రాంత బిడ్డలు, తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరి సహకారంతో మా నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. మొదటిగా కొడంగల్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ గురించి మాట్లాడాలనుకుంటే ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమస్య, ఎన్నో సంవత్సరాలుగా మాకున్నటువంటి కళ, ఈ ప్రాంతానికి కృష్ణానది జలాలు రావాలి, ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలి, ఈ రైతాంగానికి సాగునీరు రావాలనే ఉద్దేశంతోనే మేము మాట్లాడినాం. మా నాయకుడి విజన్ కూడా అదే. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణానది నీళ్లు తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 120,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో 2014 కంటే ముందే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మా నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఆ ప్రాజెక్ట్ని అనుమతులు తీసుకొని వచ్చి మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని కేసీఆర్ గారు కక్షపూరితంగా ఈ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే అది రేవంత్ రెడ్డి గారికి గౌరవం, గుర్తింపును తెచ్చిపెడుతుంది కాబట్టి ఆ ఫైల్ని మొత్తం పక్కకెట్టేసి ఈ ప్రాంతానికి మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇవ్వలేదు. 2018 ఎన్నికల అప్పుడు చెప్పిండు, అదే కేటీఆర్ గారు చెప్పిండ్రు, అంబేద్కర్ చౌరస్తా సాక్ష్య మీ పాదాలను కృష్ణానది జలాలతో కడుగుతా అని చెప్పిన సన్నాసి ఇప్పటికి పత్త లేకుండా పోయిండు. ఈరోజు మైకులలో, యూట్యూబ్ ఛానళ్ళల్లో, పేడ్ సోషల్ మీడియాలో గప్పాలు కొడుతున్నాడు. మా నాయకుడు ఆ విధంగా కాదు. గెలిచిన 6 నెలల్లోనే 4,000 కోట్ల రూపాయలతోని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మా నాయకుడు ప్రణాళికలు రూపొందించిండు. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ రెండు లిఫ్టులకు సంబంధించినటువంటి టెండర్లు పూర్తయినాయి, ఆ పనులు కూడా పూర్తయినాయి. మనకు ల్యాడర్ సర్వే కూడా పూర్తయింది. త్వరలోనే వీలైతే 2 లేదా 3 సంవత్సరాల్లోనే ఈ ప్రాంతానికి కృష్ణానది జలాలు రాబోతున్నాయి. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 120,000 ఎకరాలకు సాగునీరు అందబోతుంది. అదేవిధంగా సాగునీరుతో పాటుగా మాకున్నటువంటి సమస్య, ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేవు, ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కావాలి, ఈ ప్రాంతంలో సున్నప్రాయ నిక్షేపాలు ఉన్నాయి, మనకు ఇక్కడ ఉన్నటువంటి రవాణా సదుపాయం మెరుగు కావాలి, ఈ ప్రాంతంలో రవాణా సదుపాయం మెరుగైనప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి అని మేము చెప్పేవాళ్ళం.